కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు దళిత బంధు నిధులను విడుదల చేయాలని రేగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ అన్నారు. రేగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి దళిత బంధు నిధులను విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరారు. రేగొండ మండలంలోని దళితులమంతా ఇలా కలెక్టరేట్ ఆఫీసుకు కదిలి రావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలా అర్హులైన పేదలను గుర్తించి ఎస్సీ మాదిగ వర్గాలకు చెందినటువంటి అభాగ్యులను ఇలా కేసీఆర్ గారు గుర్తించి వారికి దళిత బంధు స్కీము శాంక్షన్ చేసి ఎలక్షన్ల ముందే వారి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఆ కేసీఆర్ గారు పెట్టిన స్కీములను మేము ఒక పేరు మారుస్తాము, మా వారికే ఇచ్చుకుంటాం అనే ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్కు తగదు. కాబట్టి ఇవాళ మేము పేదలమైన దళితులము అందరము కలెక్టరేట్కు వచ్చినాము. మా అందరికీ రిలీజ్ చేసినటువంటి దళిత నిధులను వెంటనే రిలీజ్ చేయాలి, మా అందరికీ ఆదుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ను కూడా మేము ఇలా వేడుకుంటున్నాము. బీఆర్ఎస్ హయాంలో లబ్ధిదారులుగా ఎంపికైన అర్హులకు న్యాయం జరగాలని రేగొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దళిత బంధు నిధులను విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపికైన తమకు నిధులను విడుదల చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. ఈ నిరసనలో దళిత బంధు లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏమి లేని అరువులు పేదలకు 224 దళిత బంధు స్కీములు 124 ఆన్లైన్ కొట్టించి మా డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి. కేసీఆర్ గవర్నమెంట్ పంపించిండు. అవి ఎలక్షన్ కోడ్ వలన ఆగినాయి. ఈ ఆగిన వాటికి 124 మందికి మా నిధులు మాకు విడుదల చేయాలని మేము వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగినది. అనివార్య కారణాలతో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మా ఈ పడ్డ డబ్బులను ఆఫ్ చేయడం జరిగినది. దళితులంటే ప్రతి ఒక్క ప్రభుత్వానికి అండగా ఉండే మా దళితులం మీకు సేవ చేసే వ్యక్తులం కాబట్టి మీరు వెంటనే విడుదల చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.